నా పేరు మాధవ్ రెడ్డి. నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. గత 10 సంవత్సరాల నుండి ఈ సైబర్ నేరాల గురించి నేను వివిధ వర్గాల ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాను. అందులో తెలంగాణ పోలీసులకి ఎస్పీ లెవెల్ వరకు ఇచ్చాను. అండ్ డిఆర్డిఏలో మాట్లాడాను, ఐఐటీలో మాట్లాడాను. ఈవెన్ నేను చదివిన ఎన్ఐటి వరంగల్లో కూడా మాట్లాడాను. ఎన్ఐటి వరంగల్లో 3 ప్రొఫెసర్స్, ఒక ప్రొఫెసర్ 10 లక్షలు, ఒక ప్రొఫెసర్ 8 లక్షలు, ఒక ప్రొఫెసర్ 40,000 పోగొట్టుకున్నారు. సో తద్వారా వాళ్ళు నన్ను అఫీషియల్గా పిలిపించి ఇన్వైట్ చేయించి అక్కడికి సెషన్ ఇప్పించారు రీసెంట్గానే. సో ఈ సైబర్ నేరాలు మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఇది అవసరం. మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికి అవసరం. ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉంటే మంచిది, మీ పిల్లలకు అవసరం, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో భార్య కానీ భర్తలు కానీ ప్రతి ఒక్కరికి అవసరం. సో ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి డబ్బులు పోయినా, మానాలు పోయినా, ప్రాణాలు పోయినా రావు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు లోన్ తీసుకొని ఆన్లైన్ గేమ్స్కి. తెలియదు మీకు, జరిగిన తర్వాత తెలుస్తుంది దాని తీవ్రత అనేది. తర్వాత ఏముండదు, ఏడవడం తప్పిస్తే. సో ఆన్లైన్ కాలంలో మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు ఎవడో ఆడినవాడు గెలవలేదు జూదంలో. సో ఖచ్చితంగా వెళ్ళి ఫేక్. ఆటోలు కూడా వస్తా ఉన్నాయి. ఇది ఓన్లీ ఎలక్ట్రికల్, పెట్రోల్ కాదు. ఇక్కడ వచ్చేటంటే మనం ఈ వెహికల్ ఇంప్లిమెంట్ చేస్తామంటే తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వీళ్ళు చేసాకనే చాలా బాగుందండి. వెంకరెడ్డి సార్ ఆర్ఎంపీ సోదరిమణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో, అదేవిధంగా అడ్వాన్స్ సంక్రాంతి సంబరాల శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం 18 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ పిఎంపీల అభివృద్ధి, సంక్షేమం, గుర్తింపు గురించి మీరందరూ నా వెంట ఉండి ఎక్కడ పిలిచినా కానీ సొంత ఖర్చులతోటి మీరందరూ వచ్చినందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసొంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ సమావేశానికి ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చిన నా గురువు సమానులు, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఉన్నా నీ వెంట అని నా గురువు డాక్టర్ వెంకటరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్ఎంపీ పిఎంపీల వైద్య సంఘాల సమైక్య నాయకులు డాక్టర్ శంకర్ ముద్రాజ్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. అంతగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి స్క్రీనింగ్ టెస్టులు చేసి పేద ప్రజలకు ఉచిత క్యాంపులు చేసి ఎన్నో విధాలుగా ఆదుకుంటున్న డాక్టర్ చతుర్వేది గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. నా చిన్ననాటి మిత్రులు ఎంతో గొప్పగా ఎదిగి సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్లో ఓఎస్డిగా పనిచేసి ఇప్పుడు మెట్రో రైల్వే స్టేషన్లల్లో పాలిక్లినిక్లు పెట్టి డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టి నడుపుతున్న డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నా ఆత్మీయ సోదరులు డాక్టర్ కొత్తగూడెం జిల్లా
జగదీష్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. కట్టు కాకుండా ఆ ఏజ్ని కూడా లెక్క చేయకుండా బూస్ట్ ఇచ్చి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి అన్ని విధాలుగా ఆసరగా మనం చూసుకుంటూ అవేర్నెస్లు కృషి చేసిన డాక్టర్ జాఫర్ గారిని అందరి సపోర్ట్లతోటి స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. గద్వాల్ జిల్లా అచ్చంపేట రాంభూపాల్ రెడ్డి గారు రావాలని కోరుతున్నా. అదేవిధంగా మెదక్ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. అదేవిధంగా గద్వాల్ జిల్లా రాంభూపాల్, ఆలంపూర్ జిల్లా నాగిరెడ్డి స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. అదేవిధంగా నిర్మల్ మోహన్ గారు, మన కొమరంభీం జిల్లా ఆదిలాబాద్ దిలీప్ గారు, అదేవిధంగా లతీఫ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ మౌలాలి గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను గట్టిగా చప్పట్లతోటి. ఇంకా ఎవరున్నా వాళ్ళ తల్లిదండ్రులకు ఆ మారుమూల గ్రామంలో ఈ ఆర్ఎంపీ పిఎంపీ డాక్టరే సేవ చేస్తుంటూ ఆ మారుమూల గ్రామంలో క్షేత్రస్థాయిలో ఈ ఆర్ఎంపీ డాక్టరే ఉంటాడు. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్తో ప్రతి ఒక్క విషయంలో సాధించేది ఏమీ లేదు. ప్రతి విషయంలో సాధారణ ఎన్నికల నుంచి ఢిల్లీ వరకు ఈ ఆర్ఎంపీ డాక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేస్తాడు. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా గుర్తిస్తాయి. ప్రభుత్వాలను గుర్తించే విధంగా మన పోరాటం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉంటుంది. మీరందరూ ఐక్యమత్యంతో ఉండి, మీరందరూ నాకు మద్దతు తెలిపి, మీరు క్రమశిక్షణతో ఉండి ఒక పద్ధతితో మనము ముందుకోవడానికి ఖచ్చితంగా అవేర్నెస్లు కష్టపడి మన హక్కులను సాధించుకుందాం. అప్పటి వరకు మీరు దయచేసి ఎలాంటి విషయాలలో అక్కడిక్కడ సంఘటనలు జరుగుతున్నాయి, ఆ సంఘటనలకు ఎవరు ఎలాంటి చింతించొద్దు, ఎవరికి భయపడలే. ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్ పెడతాం, ఖచ్చితంగా అక్కడ వైద్యం చేస్తాం. ప్రాణాలను కూడా కాపాడిండు. మహిళలకు క్యాన్సర్ వచ్చిన మహిళలను కూడా స్క్రీనింగ్ టెస్టులు చేసి ఎంతో మందికి ప్రాణభిక్ష పెట్టిన పెద్ద దేవుడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఒకప్పుడు సీఈఓగా పనిచేసి స్వతహాగా ఆయన్నే ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని ఆ సంస్థలో ఒక 5-6 అంబులెన్సులు, ఒక 10 మంది స్టాఫ్. తెలంగాణలో అయినా ఇది కాకుండా ఆరోగ్యశ్రీ ఉంది, మీకు అందరికీ తెలుసు డాక్టర్లు మీరు. ఈ ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ పరీక్షలకు ఎక్కడ డబ్బులేదు. ఆరోగ్యం వేయడానికి ప్రతి మంగళవారం పాత గవర్నమెంట్ అయితే ఈ గవర్నమెంట్ 2 సార్లు పెట్టింది, మంగళవారం శుక్రవారం. కానీ ఏం జరుగుతుంది అనేది మన మున్సిపల్ చైర్పర్సన్ గారు వచ్చినందుకు మా సంఘం తరఫున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం మేడం. అయితే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, మీరు సమయం. అందరికీ నమస్కారం. ముందుగా మన ఆర్ఎంపీ మరియు టిఎంపీ అసోసియేషన్ మెంబర్స్కి, అధ్యక్షులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ ఈరోజు మా మున్సిపాలిటీలో వచ్చి, మా ఏరియాలో వచ్చి అలాంటి మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను మీరందరూ ఇంత మన
మంచి మంచి డాక్టర్స్ వచ్చారు అనుకున్న టైంలో ఇంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. ఇది చాలా గ్రేట్. ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత కూడా ఇంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు మేము మా వంతు సహాయం ప్రజల్లో తీసుకెళ్తాము, మా వంతు సహాయం ప్రజలకి చేస్తామన్న పట్టుదలతో మీరు అందరు ఉన్నారు. డెఫినెట్ గా మీరు ఇందాక సార్ చెప్పారు గవర్నమెంట్ లో మారాయి కానీ మాకు ఎలాంటి ఏం గుర్తింపు అనేది జరగలేదని మీరు భావిస్తున్నారు. మీరు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. డెఫినెట్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ప్రజల గవర్నమెంట్. మనందరినీ డెఫినెట్ గా వాళ్ళు మనకి ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే మీ గురించి గుర్తింపు ఇస్తామని అన్నారో డెఫినెట్ గా నెరవేరుతుంది. 1 by 1 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఓన్లీ 1 year అవుతుంది. 1 by 1 అన్ని చేసుకుంటూ వస్తుంది. కాబట్టి కొంచెం మీరు కూడా ఓపికతో ఉండాలి. డెఫినెట్ గా మిమ్మల్ని అందరూ గుర్తిస్తుంది. మా వంతు సాయంగా మేము మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది. ఆయన సీఎం వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఎవ్వరూ ఎక్కడ కూడా అధైర్యపడకండి. మీరు చేతనైనంత వరకు మీరు ఏదైతే చేయగలుగుతారో అది ప్రజలకి చేయండి. మనం ఇప్పటికీ చూసుకున్నట్టయితే టెక్నాలజీ ఎంత పెరిగినా ఎంత మంచి మంచి డాక్టర్లు వచ్చినా కూడా మనము ఫస్ట్ మన ఏరియాలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎవరైనా సరే ఎంత ఏదైనా కానీ ఫస్ట్ మనం వెళ్ళేది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. కాబట్టి మీ గుర్తింపు మీకే ఉంటుంది. మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. మీరు ఇందాక సార్ ఉన్నారు మాట్లాడారు, ఆయన క్యాన్సర్ గురించి మాట్లాడారు. డెఫినెట్ గా మనం దీనికోసం చాలా ఫైట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదైనా చావు కబర్ వినిపించిందంటే అది డెఫినెట్లీ క్యాన్సర్ వల్లనే అవుతుంది. క్యాన్సర్ గురించి మనం ఎంత అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకొస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది మనకి లాస్ట్ స్టేజ్ లో డిటెక్ట్ అవుతుంది. అది మనకు స్టార్టింగ్ స్టేజెస్ లో తెలియట్లేదు. కాబట్టి మీరందరూ మీ అంటూ కృషి చేసి ప్రజల్లో మనకు ఏమొస్తుంది దీనివల్ల అన్నది పక్కన పెట్టి కొంచెం మనం ప్రజల కోసం చేస్తున్నామన్నది అనే భావనతో మీరు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయండి. క్యాన్సర్ కోసము ప్రజలు అందరూ ఇప్పుడు అందరూ హెల్దీ టర్మ్ వైపు వెళ్తున్నారు. అందరూ హెల్త్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ మీరు ఏదైనా మీరు చేయగలిగిన సాయం మీరు చేయండి. మా గవర్నమెంట్ తరఫున మా తరఫున కూడా మేము రెగ్యులర్ అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాము. మీరందరూ కూడా మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి సాయం అయితే చేయగలుగుతారో చేయండి ప్లీజ్. గట్టిగా చెప్పండి అందరూ. ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్లు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మీ ముంగడున్న మా డాక్టర్లు, మా సీనియర్ నాయకులు, ఈ డాక్టర్లు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అక్కడ డాక్టర్ గారే మాకు కోకపేటలో ఉన్న పబ్లిక్ మొత్తం అత్యధిక అంటే ఇప్పుడు ప్రథమ చికిత్స చేసేది మా ఊరు డాక్టర్ అప్పుడే ఆర్ఎంపీ డాక్టర్లు నమ్మకాన్ని మా ఊళ్ళో ఎంతమంది ఉన్నారో తెలియదు. డాక్టర్ జాఫర్ గారు మాకు ఎల్లవేళ రాత్రి అది 12 గంటలకు చేసినా 1 గంటలకు చేసినా ఫోన్ చేసి మరీ ఆ పేషెంట్ దగ్గర కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి టెస్టులు చేసి అది ఏమంటారు మన అన్ని ప్రథమ చికిత్స చేసి ప్రాబ్లం ఉంది సార్ మా పెద్ద హాస్పిటల్ తీసుకోకూడదని చెప్పి మా ఊళ్ళో అందరికీ అర్థం చేస్తారు. అదే చేసిన సేవలు మీ డాక్టర్లకు నేను శిరస ఉంచి నమస్కారం చేస్తున్న ప్రతి ఊళ్ళో మీ ఆరోగ్యం ఉండేప్పటికే మా ప్రథమ చికిత్సలు కొన్ని సలహాలు చాలా సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు అయితే కొన్ని ఊళ్ళన్నా మీరు దేవుళ్ళు సన్మానం చేయడానికి శివరాజు అనిల్ ఎక్కడున్నారు, బాలకృష్ణారెడ్డి అండ్ జాఫర్ గారు, జమాల్ గారు రావాలని కోరుతున్నాం. ఇవే వందనాలు గురువందులకు అభినందన సంతనాలు వేదాలకు. ఇవే వందనాలు గురువందులకు అభినందనలకు. థ్యాంక్ యూ అన్న. మీరు ఇప్పుడు జైపాల్ రెడ్డి అన్న మనం ఏ విధంగా మారుమూల గ్రామంలో
పేద అందించిన పెద్దలందరికీ కూర్చున్న ఆర్ఎంపీ డాక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ మరియు బిఎంపీఓ మరియు సిపిఓ వారి అందరి అనుబంధ సంఘాలందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కోకాపేటలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తూ నలభై పైకి ఉన్న ఈ ఆరోగ్య డాక్టర్స్ కానీ అనుబంధ సంస్థలు ఎవరున్నా కానీ ఈ సమస్యలు మీ సేవలు మీరు మాటలు చెప్పేది కాదు, అంత బాగున్నాయి. ఒక్కోసారి ఏమన్నా పొరపాట్లు జరిగినా కానీ సర్దుకుపోవాలి. మీ సేవలు మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇంకా వేరే వాళ్ళ జీవితాలు కూడా ఆధారపడి ఉంది మీ సేవలు. మీ సేవల గురించి మీ కష్టాల గురించి కూడా చెప్తున్నాం. తప్పకుండా సమయం తీసుకొని మిమ్మల్ని వాళ్ళతో కలిసి ఏర్పాటు చేసుకోవడానికి సమావేశంగా తెలుస్తూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మేము వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇచ్చేసినటువంటి టీపీసీ సెక్రటరీ జయపాల్ రెడ్డి గారికి, నార్సింగ్ మున్సిపాలిటీ చైర్మన్ నాగపూర్ణ శ్రీనివాస్ గారికి, యోగేష్ కౌన్సిలర్ గారికి, పౌలిక కౌన్సిలర్ గారికి, ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ వెంకరెడ్డి గారికి, ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లందరికీ ముందుగా ఈ సభను ఏర్పాటు చేసి జిల్లాలకించి వివిధ గ్రామాలకించి పిలిపించి వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించినందుకు ముఖ్యంగా మా ఆర్ఎంపీ కోకాపేట డాక్టర్ రాజు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ముందుగా కింద తట్టు తగిలిపోయిన ముందుగా వెళ్ళేది ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి. సుస్వాగతం. మా సమస్యలు అన్ని పూర్తిగా తెలుసు కాబట్టి సమయం కేటాయించి వచ్చినందుకు మా ఆరోగ్య సోదరి వాళ్ళందరి తరఫున దెబ్బ తగిలినా, బైక్ పడినా, తట్టు తగిలినా, ఏ చిన్న గాయమైనా ముందు లోకల్ ఎవరున్నారంటే ఆర్ఎంపీ డాక్టర్ గారికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళే మొదటిగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళను మామూలుగా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళను కనిపెట్టి గరిబోళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు ఎందుకంటే ముందు ఇందాక విజయ్ వచ్చిందని గారు చెప్పారు. వివిధ గ్రామాల్లో క్యాంప్ ఏర్పాటు చేయడం దేని గురించి అంటే అది ప్రతి ఒక్క ఆర్ఎంపీ డాక్టర్ ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తే అది చాలా సంతోషకరం. మేము కూడా దానికి సహకరిస్తాం. ఎందుకంటే ఆ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల షుగర్ ఉందా, బీపీ ఉందా, క్యాన్సర్ ఉందా దాన్ని కనిపెట్టి మీరు తెలియపరుస్తారు కాబట్టి వాళ్ళకి అమ్మ మీకు ఇది ఉంది, ఈ హాస్పిటల్ పోతే తగ్గుతారంటే చెప్తారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మా జాబర్ గారు మా డాక్టర్ గారు ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ మా గ్రామాలకు చనిపోవడం లేదు కదా సార్ ఇక్కడ ఉన్నది వీళ్ళకి డబ్బు అవసరం లేకుండా మేము ట్రీట్మెంట్ చేస్తాం, డబ్బులు ఇవ్వకుండా మేము ఖర్చు పెట్టే వాళ్ళతో టార్గెట్ ఇస్తాము. వీళ్ళకి ఎందుకంటే ఆ రోగాన్ని కనిపెట్టే వాళ్ళ ముందు మీ ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి ఎందుకంటే నేను పెద్ద హాస్పిటల్ పాటు మీతో పాటు మేము ఉంటామంటారు. వాళ్ళు ఎన్నోసార్లు మాకు చెప్పడం జరిగింది, అవన్నీ చేయడం తర్వాత ఆ రోగాన్ని కనిపెడతారు కాబట్టి ఇది ఉందంటే అది తెలుసుకుంటే ఆ పెద్ద రోగమా, చిన్న రోగమా, షుగర్, బీపీ, క్యాన్సర్ అనేది మీరు కనిపెట్టి చెప్తారు కాబట్టి వాళ్ళు ఎందుకంటే వేరే పెద్ద హాస్పిటల్ పోయి వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముదిరాజుల బిడ్డడు ముసినమ్ముల చంద్రుడు మచ్చలేని స్వచ్ఛమైన మనసు అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపీ మరియు సిపి అసోసియేషన్ వారి 18వ వార్షికోత్సవ మహాసభకు మా కోకాపేట గ్రామాన్ని ఎంచుకొని మరి ఇక్కడికి ఇంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు రావడం మరియు ఇంతమంది పెద్దలు రావడం మాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఊళ్ళో ఉన్న జాపర్ డాక్టర్ గురించి చెప్పాలంటే మా కూతురు ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి కానీ మా రాష్ట్ర పోయి ఆయన వైద్యం చేస్తున్నాం. మాకు ఎన్నో కార్పొరేట్ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళడానికి.
మాకు ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం అని ఫోన్ చేయగానే ఆయనే ఇంటికి వచ్చి లేదా ఆయన అవైలబుల్ ఉంటే మేమే కలిగేద్దాం. అంటే కొంచెం చేస్తే అది ఉంటుంది. ఏది మైపోయినా కానీ మేము ప్రతి ఒక్కరు మా ఇంటి వారు కానీ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. అంటే పేదవారికి కానీ పెద్దవారికి కానీ అందరికీ సాయం చేసే గుణమైన ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఎంత పెద్ద సభలు నిర్వహించుకోవడం చాలా గర్వకరం. అలాగే మీ డిమాండ్లు ఏమున్నాయో అన్నగారి దృష్టికి తీసుకెళ్ళారు. అన్నగారు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తారని తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ టీఎంపీ కమ్యూనిటీ పారామెడికల్ అండ్ అనుభవ వైద్యుల సంఘం నాయకులకు సభ్యులకు పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలు. సో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన డాక్టర్ వెంకరెడ్డి గారు, సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, ఒకరిగా నేనున్నాను. ఎందులో మాట్లాడుతున్నానంటే గత 1 year నుంచి నేను రోజుకు ఒక 12 గంటలు వైద్యం గురించి ఆలోచిస్తాను. హెల్త్ గురించి ఒక 12 గంటలు రోజు నేను రీసెర్చ్ చేయడం కానీ, లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి స్టడీ చేయడం కానీ. ఇప్పుడు నా ప్రయారిటీ మారిపోయింది. ఎందుకంటే ఇక రాజకీయాల నుంచి నేను తప్పుకున్నట్టే టోటల్గా కంప్లీట్గా నేను హెల్త్ మీదనే దృష్టి పెడుతున్నా. మీలో ఒకరిగానే నేను ఉన్నాను ఇప్పుడు. కాకుంటే ఫీల్డ్ మీదకి రావడానికి నాకు ఇంకా కొంచెం సమయం అవసరం అవుతుంది. నేను ఒక న్యూట్రిషనిస్ట్గా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. ఇప్పుడు అదే నేను ప్రయారిటీగా పెట్టుకున్నాను. ఎందుకంటే తెలంగాణ కోసం చాలా చేశాను. ఇంకా రాజకీయాలలో పెద్దగా నేను చేయాల్సింది ఏది ఉందని నేను అనుకోవట్లేదు. కాకుంటే మనలాంటి వాళ్ళే చాలా సమస్యల్ని రాజకీయ నాయకుల దృష్టికి, అధికారంలో ఉన్న వాళ్ళ దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి వాళ్ళకు చెప్తే కొంతమంది వింటారు. కనీసం మీలాంటి వాళ్ళకు ఎంపీ కూడా ఉండకపోవచ్చు. కొన్ని దిక్కులకు మేము వస్తున్నామంటే కొంత తెలిసిన వ్యక్తిగా వాళ్ళు వింటారు. వినజెప్పే అవకాశం మనకు వస్తుంది. సో ఇవాళ న్యాయస్థానాలు మనకు అనుకూలంగా తీర్పిచ్చినా కూడా ఎందుకో అధికారులు చెల్లడం లేదు, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఒక 10 ఏళ్ల కింది గుర్తు నాకు ఇంకా ఉంది. శంకరన్న కానీ, వెంకరెడ్డి గారు, ఇంకా కొంతమంది సంఘాల పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయానికి వచ్చి మేనిఫెస్టో రాస్తున్న సమయంలో మా సమస్యలు ఇవి అని చెప్పి మా ముందు పెట్టారు. మీ రాష్ట్ర నాయకులంతా. సో అప్పుడు నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ ఉన్నాను. కేసీఆర్ గారితో మాట్లాడి కొన్ని వేల మంది, దాదాపు 40-50 వేల మంది ఉన్నారు. వారి సమస్యలను మనం అర్థం చేసుకొని మనము ప్రభుత్వంలోకి వస్తే పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి మేనిఫెస్టోలో నా చేతితో మీ సమస్యలను నేనే రాశాను. ఆ రోజు ఆ సమస్యల మీద స్పందించిన కేసీఆర్ తప్పకుండా వారికి ఏదైనా మనం చేయాల్సిన అవసరం ఉందని భావించాడు. అధికారంలోకి వచ్చినాక ఆయన బిజీ అయిపోయారు. కానీ మన వాళ్ళు మాత్రం రెగ్యులర్గా వచ్చి మాతో కలవడము, ఒక పక్క హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని కూడా కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సరే కొంత మేరకు వారు ఇనిషియేట్ చేశారు. కానీ ఆ 10 ఏళ్ల కాలంలో సమస్యలు అన్నింటినీ పరిష్కరించలేకపోయారు. అప్పుడే ఒక జియో కూడా వచ్చినట్టుంది. ఒక జియో కూడా వచ్చింది. అప్పుడు 428 జియో కూడా వచ్చింది. సరే ఆ కాలంలోనే దాన్ని పూర్తి చేసుకుంటే కనుక ఇవాళ ఈ సమస్యలు మనకు ఉండేటివి కావు, ఈ కోర్టు కేసులు ఉండేటివి కావు, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మన పట్ల శత్రుపూరిత వైఖరితో ఉండేవాళ్ళు కాదు. నాకు ఆర్ఎంపీలు అంటే చాలా గౌరవం. ఎందుకంటే చిన్నప్పుడు మా ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉండేవాడు. ఆయన అంటే చాలా గౌరవం నాకు. వెంకటరామ నర్సయ్య గారు అని పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఎక్కడో విజయవాడ నుంచి వచ్చి రామప్ప, మా గ్రామం పాలంపేట, ఆ రామప్పలో ఆయన సెటిల్ అయ్యి చాలా పెద్ద కుటుంబం ఉండే. ఇప్పుడు ఆయన 2 పిల్లలు కూడా ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు. అయితే ఆయనే ఎందుకు ఆయన అంటే గౌరవం అంటే ఇప్పుడున్న ఈ సూపర్ స్పెషాలిటీలు అప్పుడు లేవు. ఆయన ఇంటికి వచ్చిందంటే మా ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది, చిన్నప్పటి నుంచి మాకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేము పెద్ద పెరిగిన తర్వాత కూడా మా అందరి శరీర తత్వం గురించి ఆయనకు అర్థమై ఉండేది. అంటే ఆర్ఎంపీలలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ కుటుంబాలతో వీళ్ళు టచ్లో ఉంటారు. అందరు పేషెంట్లు డాక్టర్ల దగ్గర పోతే ఆర్ఎంపీలు ఇంటింటి తిరిగి వాళ్ళకు వైద్యం చేస్తారు. కొన్నిసార్లు పేషెంట్లు తీసుకుపోవడం కూడా కుటుంబ సభ్యులకు కష్టమవుతుంది.
కానీ ఇవాళ గ్రామాలల్లో ఏ ఎంబీఎస్ డాక్టర్ కూడా ఎంబీబీఎస్ డాక్టర్ కానీ ఎండి కానీ ఎవరు కానీ పేషెంట్ల ఇళ్లలో పోరు, పోయేది ఓన్లీ ఆర్ఎంపీలే. కాబట్టి ఆ కుటుంబం హిస్టరీ అంతా కూడా తెలిసి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్కి వస్తే మీ తాత దేనిలో చనిపోయాడు, మీ తండ్రి క్యాన్సర్ ఉండదా, ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. సగం గుర్తుంటాయి, సగం ఆ రోగాల గురించి తెలియక మనం ఏం చెప్పలేము. కానీ ఆర్ఎంపీకి తాతది, తండ్రిది, కొడుకుది, మనది అన్ని చరిత్రలు తెలుసుంటాయి. సో ముందుగా డాక్టర్ వైద్యం చేసే వ్యక్తికి పేషెంట్ యొక్క శరీర తత్వం తెలియాలి. ఇంకోటి స్థానికంగా అక్కడ ఉన్న వాతావరణం కానీ, వాటర్ కంటామినేషన్ కానీ, పెస్టిసైడ్ కంటామినేషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ అన్నిటి మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆ డాక్టర్ కూడా అందులో ఒక్కరిగా ఆ ఊర్లోనే ఉంటాడు. కాబట్టి అంటే ఆర్ఎంపీల ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఆర్ఎంపీలను మనము కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది, ఆర్ఎంపీలకు ఎందుకు అడిషనల్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉంది అంటే ఇవన్నీ కారణాలు. నేను 100% మీకు సపోర్ట్ చేస్తున్నా. ఇవాళ వైద్య వ్యవస్థ మీద కూడా మాట చెప్పాలనుకుంటున్నాను. చాలాసార్లు మీడియాలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. నేను అంటే నాకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఏ డాక్టర్ దగ్గర సమాధానం లేదు. నా దృష్టిలో ఆహారమే ఔషధం. మన శరీరానికి, మన శరీర తత్వానికి అవసరం ఉన్న ఆహారం తింటే తప్ప మన రోగాలు రాకుండా ఉండవు. కానీ ఏం తినాలో చెప్పిన వాళ్ళు లేరు. నేను చాలా 20-22 ఏళ్ళు యూనివర్సిటీలో కాలేజీలో చదివినా కానీ ఏం తినాలో తెలియదు, ఎంత తినాలో తెలియదు, ఎప్పుడు తినాలో తెలియదు, ఎట్లా తినాలో తెలియదు, నీళ్ళు ఎన్ని తాగాలో తెలియదు, ఎట్లా తాగాలో తెలియదు, ఎప్పుడు తాగాలో తెలియదు, ఎంత పరిమాణంలో తాగాలో తెలియదు. కనీసం నిద్ర గురించి కూడా మనకు అవగాహన ఉండదు. 8 గంటలు పడుకోవాలి, పడుకుంటే ఎడవ తిరిగి పడుకోవాలన్నా, కుడికి తిరిగి పడుకోవాలన్నా, ఎల్లెక్కలు పడుకోవాలన్నా, బోర్ల ఒక్కలు పడుకోవాలన్నా, మరి ఏం నేర్చుకున్నాం మనం? అంటే మిమ్మల్ని అంటలేదు నేను, మొత్తం యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గర నుంచి, మెడికల్ కాలేజీల డాక్టర్ల దగ్గర నుంచి అందరిని అంటున్నాను నేను. ఈ వీడియో వాళ్ళకు కూడా పోతుంది. ఏ డాక్టర్ కన్నా తెలుసా ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఎట్లా తినాలి, నీళ్ళు ఎట్లా తాగాలో ఏ డాక్టర్కైనా తెలుసా? పిల్లలకి నోట్లో నుంచి మనం గ్లాస్ మొత్తం ఎండ్లైతే బిడ్డ నోట్లో పెట్టుకోగలం. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే నోట్లో పెట్టుకొని నీళ్ళు తాగాలనుకుంటుంది, గ్లాస్ నోట్లో పెట్టుకొని తాగాలి. ఎంతమంది తెలుసు? తినే తిండి గురించి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపుగా స్వాతంత్రం వచ్చినాక 75 ఏళ్ళ తర్వాత డాక్టర్లు వాళ్ళ గట్టు గురించి మాట్లాడుతున్నారు, జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. అది కూడా కొద్దిమందో ఏ ఏజ్లో నాగేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ఒక్కరిద్దరు తప్ప గట్టు గురించి ఎవరికి ఏ మెడికల్ కాలేజీలో ఏ లెక్చరర్ ఏ ఎంబీబీఎస్ స్టూడెంట్ చెప్పలేదు. ఇంకా శరీర తత్వం తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్లకు తెలుసు ఏం తింటే మంచిగా జీర్ణం అవుతుంది. ఊళ్ళలో పుట్టి పెరుగుతాం, వాళ్ళతో పాటు ఉంటాం కాబట్టి రకరకాల వ్యక్తులను మనం పరిశీలిస్తాం. కాబట్టి మనకున్న జ్ఞానం ఆ ఎంబీబీఎస్ డాక్టర్లకు ఉందని నేనైతే అనుకోవట్లేదు. న్యూట్రిషన్, ఇవాళ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నేను న్యూట్రిషన్ మీదనే బాగా స్టడీ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఆహారంతో చాలా జబ్బులకు మనం పరిష్కారాలు చూపెట్టగలుగుతాం. కానీ మెడికల్ వ్యవస్థ ఓన్లీ మెడిసిన్తోనే పరిష్కారం చూపెట్టాలనుకుంటుంది. ఇది ఒక సాలిగూడ్ లాగా, విషవలయం లాగా తయారైంది. కార్పొరేట్ హాస్పిటల్లో పోతాం మనం, బట్ ఒకదానికి మందిస్తే ఇంకొక జబ్బు వస్తుంది. కానీ గ్రామాలలో అట్లా ఉండదు. ఆర్ఎంపీ మందించిందంటే మెయిన్గా వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళ మీద ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ ఆ డాక్టర్ తెలియదు, ఆయన ఎంతమందిని బాగు చేసిందో తెలియదు, ఆయన ఇచ్చిన మంది ఏమవుతుందో తెలియదు, భయంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, నమ్మకం అనేది 50%, మెడిసిన్ అనేది 50%. ఆ నమ్మకం మన మీద ఉంటుంది. ఊర్లో మనం ఉంటాం కాబట్టి మనం ఊర్లో ఎంతమందిని బాగు చేసినామో మన గురించి ఆ పేషెంట్లు అందరూ తెలుస్తుంది. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ ఎంతమందిని బాగు చేసిండో వాళ్ళకి తెలియదు. చాలా రకాలుగా మిస్గైడ్ కూడా చేస్తూ ఉంటారు. సరే, డబ్బులు ఉన్న వాళ్ళ విషయంలో వేరు, కానీ డబ్బులు లేని వాళ్ళు వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని, కిడ్నీలు కూడా అమ్ముకొని పిల్లలకో తల్లులకో హెల్త్ బాగు చేసుకుంటున్న సందర్భం ఉన్నది. సో ఇటువంటి వాళ్ళ విషయంలో కానీ మనము కొంత న్యూట్రిషన్ పట్ల కూడా అవగాహన పెంచుకొని గ్రామంలోనే సమస్యను పరిష్కరించినట్టయితే పట్టణం దాకా వచ్చి, పేట దాకా వచ్చి మళ్ళీ వాళ్ళు హాస్పిటల్లో ఈ కార్పొరేట్ వైద్యానికి ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. సో ఇప్పుడు న్యూట్రిషన్ మీద చాలా అవగాహన పెరుగుతూ ఉంది, ఆహారం మీద, అలవాట్ల మీద. ఇప్పుడు లివర్ అనేది ఏదైతుందో శరీరంలో ఏ జబ్బు రాకుండా ఉండాలన్నా, వచ్చిన జబ్బును నయం చేయాలన్నా కూడా మెయిన్ ఆర్గన్ అనేది లివర్. అది గుండె పనిచేయాలన్నా లివరే, బ్రెయిన్లో ట్యూమర్స్ వస్తున్నాయన్నా లివరే, ఆటిజం వస్తున్నది, పిల్లలు సరిగా
మెదడు ఎదుగుతలేదన్నా కూడా దానికి కారణం లివరే. తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా లివరే, న్యూరో ఇన్ఫెక్షన్ వచ్చినా లివరే, ఇవాళ మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయినా కూడా దానికి కారణం లివరే. కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో 2 కాలేజీలు లివర్ గురించి ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి. ఎందుకు అంటే ఆ లివర్ గురించి అందరికీ తెలిస్తే ఈ కార్పొరేట్ వ్యవస్థ నడవదు. కాబట్టి ఆ లివర్ గురించి తెలుసుకునే అవకాశము ఏ టెక్స్ట్ బుక్లలో ఉండదు, ఏ మెడిసిన్ సబ్జెక్ట్స్లలో ఉండదు. ఒకరోజు అన్ని పాఠాలలాగా లివర్ గురించి అందరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్లే కానీ హెపటాలజిస్ట్లు ఎవరు లేదు. వాళ్ళు మేము హెపటాలజిస్టులు అని చెప్పుకుంటారు. హెపటాలజీ అంటే లివర్ గురించి కంప్లీట్గా లివర్ 800 రకాల విధులను ఒక లివర్ నిర్వహిస్తుంది. ఆ 800 రకాల వాటి మీద అవగాహన లేకపోయినట్టయితే ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా సరైన వైద్యం రావు. అన్ని ప్రయోగాలే. ఆ ప్రయోగాలు ఒక్కోసారి సక్సెస్ కావచ్చు, ఒక్కోసారి ఫెయిల్యూర్ కావచ్చు. కానీ పేషెంట్ మాత్రం లక్షల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి లివర్ అనేది అర్థం చేసుకుంటే శరీర తత్వం అర్థమవుతుంది. లివర్కి ఏ ఆహారం ఇష్టము, ఏ ఆహారం కష్టము, గ్లైకోజన్ అంటే ఏంది, గ్లైకాలసిస్ అంటే ఏంది, ఇట్లాంటివన్నీ కూడా అర్థం చేసుకున్నట్టయితే మన గ్రామాల్లోనే సమస్యను అక్కడే పరిష్కరిస్తాం. తోడుగా ఉంటా అన్ని రకాలుగా ఈ 4 మోడల్ మీతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ప్రత్యేకించి డాక్టర్ వెంకరెడ్డి గారికి, శంకరన్నకి, ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న వ్యక్తులకు కానీ అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కానీ మనం ఏంటంటే ఈ పెద్దలను తీసుకెళ్లి ఒకసారి ముఖ్యమంత్రి కలిపియండి. ఇది ముఖ్యమంత్రి అనుకుంటేనే పరిష్కారం అయ్యే సమస్య, కేవలం దామోదర రాజనరసింహ గారితో పరిష్కారం కాదు. ఎందుకంటే మాకు అనుభవం ఉంది. హరీష్ రావు ఎంత ప్రయత్నం చేసినా కూడా ముందుకు పోలేకపోయింది. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే తప్ప కాదు. కాబట్టి మీకున్న పలుకుబడిని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారి సమయం 10 నిమిషాలు. ఉద్యమంలో భుజం తట్టి పోరాడిన వాళ్ళలో ప్రకాశనతో నీలపడి పెద్దలు అన్న వెంకరెడ్డి గారు రైతాంగ పోరాటాల నుంచి మొదలుకుంటే ఈనాడు ఆర్ఎంపీల పోరాటాల వరకు కూడా సంఘాలను వెంకరెడ్డి అంటున్నాడు. నన్ను తీసుకొచ్చి ప్రజాప్రతినిధులు, మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, జాఫర్ గారు, మిగతా మిత్రులందరికీ, మీడియా ప్రతినిధులకు, సోదరిమణులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్దలు మాట్లాడుతున్నప్పుడు ఎవరో మమ్మల్ని పోటీ అనుకుంటున్నారు. అసలు మేము ఎవరికి పోటీ? అసలు మేమెవరు? మా పుట్టుకకు కారణం ఎవరు? అసలు మేము ఈ రోడ్డు మీదకి రావడానికి కారణం ఎవరు? స్మగ్లర్స్ ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఇనుప సామాన్ అమ్ముకునేటోళ్ళు ఉన్నారు, చీటర్స్ ఉన్నారు, గంజాయి అమ్ముకునేటోళ్ళు ఉన్నారు. కానీ మా కన్న తల్లిని ఉన్న ఊరిని ఇచ్చిపెట్టి మీ దగ్గర 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి మీరు జీతం పెళ్ళయింది, మా పిల్లలు చదువుకోవాలి అంటే మా దగ్గర ఇంతకన్నా ఎక్కువ లేదు, 500 1000 కన్నా ఎక్కువ ఇవ్వమంటే ఒక ఊళ్ళో ప్రాక్టీస్ లేదు, అక్కడ పోయి చేసుకోపో, నాతో అయిన కాదు నేను చేస్తా, తర్వాత నువ్వు చేసుకో అని చెప్పి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసినటువంటి మీరు మమ్మల్ని కనిపించిన గురువులు అనుకున్నాం, మాకు వృత్తి నేర్పినటువంటి వైద్యులు అనుకున్నాం. కానీ ఈరోజు మేము ప్రజలలో ఒక్కరుగా బతుకుతాం. మేము ప్రజలలో ఒక్కరుగా ఎట్లా బతుకుతున్నాం? ధనవంతరి వారసులుగా బతుకుతున్నాం. అసలు ధనవంతరి వారసులు అంటే ఎవరు? ఇక్కడ డబ్బు ఉంటే 100 రూపాయలు కడితే చిట్టి ఇస్తే డాక్టర్ ముఖం కనబడుతుంది. కానీ తెల్లారి వేస్తే పాము గుట్టింది, గేలు గుట్టింది, కడుపును వచ్చింది, వాంతులు అయినాయి, దెబ్బ తగిలింది, సైకిల్ మోటార్ మీద వెళ్ళి పడ్డం అంటే తెల్లారి వరకు ఉండేది ఎవరి ముఖం చూస్తామంటే ఆరోగ్యం ఏంటి డాక్టర్. ఎక్కడ మన వాడలో, మన ఇంటి దగ్గర, మన చేను దగ్గర, మన పొలం దగ్గర, మన చేత దగ్గర మేము ఉంటే తీసుకుంటాం, ఇస్తే తీసుకుంటాం, లేకపోతే దండం పెడితే మళ్ళీ ప్రతి దండం పెట్టి వెళ్ళిపోతాం. ఆయన మంచిగా ఉండి ఆరోగ్యం మంచిగా అయ్యి ఆయన శాతనయ్యి ఆయన పని చేసుకొని తర్వాత మామ కూరగాయలునే తీసుకోపోయే పైసలు ఇవ్వలేను, మామ అట్లునే తీసుకోపోయే పైసలు ఇవ్వలేను, అక్క చెల్లె మీకేం కావాలి, ఇగో నేను చీర వేసిన చీరితో తీసుకోపో, నా దగ్గర పైసలు లేవంటే వస్తు మార్పిడి జరిగిన ఈ దేశంలో ఎవరైనా ఇంకా ఆ సంస్కృతిని కాపాడుతున్నారంటే గ్రామీణ వైద్యులు అనేది మొగం చూస్తారు. కానీ మేము జబ్బును చూసి, వాళ్ళ మనసును చూసి, వాళ్ళ బాధను చూసి, వాళ్ళ కష్టాలను చూసి మేము వైద్యం చేస్తాం. అందుకే మేము ధనవంతరి వారసులు, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. పేదవాళ్ళలో ఉంటున్నాం, పేదవాళ్ళతో జీవిస్తున్నాం. ఏ పల్లె సిర్పూరియు, నార్నూర్, జైనూర్, ఇచ్చోడ, గుడక్నూర్, భద్రత్నూర్, బేలా, తాన్సే, తలమడుగు, నెన్నెల, కోటపల్లి
ఈ తెలంగాణ మారుమూల పల్లెల్లో మీరు మా పైసలతో చదువుకున్నటువంటి డాక్టర్లు, సర్కారు దవాఖానలో మెడికల్ కాలేజీలో చదివిన డాక్టర్లు మీరు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పండి. అమెరికాలో మీరు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పండి. పట్టణాల్లో మీరు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పండి. మాకు జీతం ఇవ్వలే, మమ్మల్ని కాలేజీలో చదివిలే, మాకు ఎంబీబీఎస్ సీట్లు ఇవ్వలే. ఒక్కనాడన్నా మేము సేవ చేస్తే శబాసానికి ఇట్లా కొట్టలే. మేము కన్న తల్లిని ఉన్న ఊరిని విడిచిపెట్టి గుడిబడి లేని గ్రామాలు ఉన్నాయేమో కానీ గ్రామీణ వైద్యులు లేని గ్రామాలు ఉన్నాయా? మేము అక్కడ బతుకుతున్నాం. అక్కడ బతుకుతుంటే మీరు ఎట్లా బతుకుతారు? మీరు బతకద్దంటే ఎట్లా? ఇది ప్రజాస్వామ్యమేనా? మీరే కదా మమ్మల్ని తయారు చేసింది. మేము గ్రామాలలో ఉండి ప్రజల ఆదరణ చూస్తున్నాం. మీరు డబ్బును చూస్తున్నారు, మేము జబ్బును చూస్తున్నాం. మీరు మనీ చూస్తున్నారు, మేము మనసు చూస్తున్నాం. మేము మనసు చూస్తున్నాం, మనసు చూసి వైద్యం చేస్తున్నాం. అందుకే అన్న ప్రకాశ్ అన్న చెప్పిండు, మర్మం తెలిసినటువంటి వాడు ఎవడంటే వైద్యుడు. మర్మం తెలిసి రోగానికి వైద్యం చేస్తున్నాం. ఏ వైద్యం చేస్తున్నాం? నీ ఆకలికి, నీ దరిద్రానికి, నీ పేదరికానికి, నీ మానసిక క్షోభ కారణం నీకు బువ్వ గట్టిగా అని చెప్తున్నాం. మేము వాళ్ళకు, పేదవాళ్ళకు, పేషెంట్లకు బువ్వ గట్టిగా నీ రోగాలన్నీ పోతాయని చెప్తున్నాం. మామ గట్టిగా తిని మామ తాత అని చెప్తున్నాం. వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాం, వాళ్ళకు మనోనిబ్బరాన్ని ఇస్తున్నాం, వాళ్ళకు మనశ్శాంతిని ఇస్తున్నాం. వాళ్ళకు మేము ఉన్నామని చెప్తున్నాం. ఏం లేకపోతే, ఎవరు దొరకకపోతే మా రక్తాన్ని కూడా ఇచ్చి వాళ్ళకి ఆపదలు ఉంటే, యాక్సిడెంట్ ఉంటే బతికిస్తున్నాం. మరి మేము ఇంత త్యాగం చేస్తున్నప్పుడు మేము గంజాయి అమ్ముతున్నాం. మీరేమైనా లైసెన్స్ కావాలని అడిగినామా? మాకు ఏ పేరు పెడతారన్నారు? మీరే మాట్లాడిండ్రు. ప్రకాశం లాంటి ఎంతో మందితో చర్చలు చేసినాం. మేము ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు తిరిగినాం 30 సంవత్సరాలు. దీని వెనకాల 30 సంవత్సరాల పోరాటం ఉంది. కొంతమందికి పట్టణంలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. కొంతమంది నిపుణులతో ఏ వైద్యం చేయాలి, ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి, వీళ్ళకి ఎంత సర్టిఫికేట్ ఇవ్వాలి. మా బాధ చూసిన రాజశేఖర్ రెడ్డి అన్న శంకరు, మీరు సర్టిఫికేట్ ఇస్తారు తీసుకోపోతే అంత అద్దు సార్, మాకు అద్దు సార్. అట్లా మేము చేసేది ప్రజలకు, మా దేవుళ్ళు ప్రజలే. మెడిక్స్ అని ఆడాలి, ట్రైనింగ్ చేయండి. ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వాల్సిన బాధ్యత సర్కార్ సర్టిఫికేట్ ఇవ్వలే. తప్పేవాళ్ళు సర్కార్ది. ఒక్కసారి ఇక్కడ నుంచి ఉసుకోవాలని పిలిపిస్తే మీరు ఊళ్ళో పెట్టి పారుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు ప్రత్యేకంగా చూపెట్టుమని అడిగాం. మీరు కమ్యూనిటీ పార్లమెంట్స్ ఉండు అన్నారు. మేము కమ్యూనిటీ పార్లమెంట్స్ ఉన్నాం. మీతోటి కోట్లలో కొట్లాడే అనేది కాదు మాకు. మేము ప్రజలతో ఉన్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం సర్పంచుల సంతకాలు చేయించినాం, జెడ్పీటీసీల సంతకాలు, కార్పొరేషన్ సంతకాలు, 42 ఎంపీల సంతకాలు చేయించినాం, 294 మంది ఎమ్మెల్యేల సంతకాలు చేయించినాం. కోర్టుకు వెళ్ళాలంటే కోట్ల రూపాయలు ఇవ్వాలి. కార్పొరేట్ శక్తులాగా మేము పెద్ద హాస్పిటల్ పెట్టి దమ్ము ధైర్యం మాకు లేదు, మా సత్తా లేదు. మేము పేద వర్గాలకు సంబంధించినాం. ప్రకాశాన్ని ఒక మాట చెబుతున్న ఈ సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సర్వే చేస్తారు. ఆ సర్వేలో రేటింగ్ ఏంటంటే ఇంటర్మీడియట్ పైన చదివిన వాళ్ళే 87.5% ఉన్నారు అని చెప్పి 15 ఏళ్ల కింద తేలింది. చదువు రాని వాళ్ళు ఎవరు లేరు, చదువుకున్న వాళ్ళే అందరూ. ఆ తరంలో ఉండే మీరు అన్నట్టు చెట్ల వైద్యం చేసినప్పుడు, పసర్లు పోసినప్పుడు ఉండే. ఇప్పుడు మేము అన్నీ కూడా డిస్పోజబుల్ సిరంజెసే వాడుతున్నాం. ఇప్పుడు మమ్మల్ని పట్టించేటోళ్ళు ఎట్లా చేస్తున్నారు? మేము గంజాయి దొంగలాగా వాళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చి ఇంజక్షన్ రాస్తారు. ఆ ఊళ్ళల్లో పోయి వేసుకోపో అంటారు. అక్కడ వేసేటోళ్ళు ఎవరు ఉండరు. ఏ పోతే మేము పోయి వీళ్ళు ఇంజక్షన్ ఇచ్చినాక ఎక్కడేస్తారు? డస్ట్బిన్లు వేస్తారు. ఆ డస్ట్బిన్లు వేసినాక రోజు తీసుకోవడానికి మాకేం పని మనుషులు ఉండరు కదా. ఆడ పూడ్చేటోళ్ళు మేమే పూడ్చుకోవాలి, మేమే తుడుచుకోవాలి, మేమే అన్నీ చేసుకోవాలి. 4 రోజులు ఆగిన తర్వాత వీళ్ళు వచ్చి ఆ డస్ట్బిన్లో తీసి నువ్వు ఇటువంటి మందులు వాడుతున్నావు అని అంటే, నువ్వు పాపం చేసి మమ్మల్ని పాపాత్ములని ముద్ర సభాధ్యక్షులు వెంకటరెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి ప్రకాష్ గారు, శంకర్ గుజరాత్ గారు, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇంతకుముందే చెప్పారు. వెంకటరెడ్డి గారు మమ్మల్ని 2006లో సంఘం పెట్టించారని. నేను 2006 కాదు 80 నుంచి సంఘాలు పెట్టుకుంటే వస్తున్నాం. చాలా రకాల సంఘాలు పెట్టాం సమాజంలో. ఏ సంఘం పెట్టినా ప్రజల కోసం, ఏ సంఘం పెట్టినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం.
ప్రజల్లో అంతర్భాగంగా ఉన్నటువంటి వాళ్ళే ఆర్ఎంపీ డాక్టర్లు. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లను గుర్తించాలంటే వాళ్ళ గుర్తింపులోకి రావాలి అంటే వాళ్ళకు ఖచ్చితంగా ఒక సంఘం ఉండాలి. ఆ సంఘం నిరంతరంగా పనిచేసేదిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంఘాలు అప్పటికి లేవా అంటే సంఘాలు అప్పటికి కూడా ఉన్నాయి. సంఘాలు ఉండడం వేరు, అవి నిరంతరంగా పనిచేయడం వేరు. నిరంతరంగా పనిచేసే సంఘాలుగా ఉండాలని కోరుకున్నాం. ఎందుకంటే ఒక నినాదం రాణించబడాలంటే నిర్మాణం లేకుండా నినాదం రాణించబడేదనేది ఒక సూత్రం ఉంది. కాబట్టి ఆ విధంగా నినాదం రాణించబడాలంటే నిర్మాణం ఖచ్చితంగా ఉండాలి. ఆ నిర్మాణమే సంఘం. కాబట్టి అటువంటి సంఘం అనేది అది సజీవంగా ఉండే సంఘమై ఉండాలి. ఏదో ఇవాళ పుట్టి మళ్ళీ రేపు మాయమయ్యేదిగా ఉండకూడదు. అట్లా పుట్టి మాయమయ్యే సంఘం కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం. దాన్ని నిలబెట్టేటువంటి కర్తవ్యాన్ని వృధాన వేసుకున్నటువంటి వెంకటరెడ్డి గారు 18 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా సభలు పెట్టి సమావేశాలు మీ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఆ రోజు సంఘం పెట్టేనాడు నేను ఖచ్చితమైన కొన్ని లక్ష్యాలు పెట్టాను, స్పష్టంగా రాశాను, నిర్దిష్టమైన పద్ధతిలో పెట్టాం. అనేక పద్ధతుల్లో మేనిఫెస్టో తయారు చేశాం. కానీ అందులో 25% మాత్రమే ఇప్పటికీ అమలు చేయడానికి మనం జరుగుతుంది. ఇంకా 70% మిగిలి ఉంది. ఎందుకంటే చాలా కీలకమైన అంశాలన్నీ కూడా మిగిలి ఉన్నాయి. ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టే నాడు ఏ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయితే ఇవాళ జీవో ఇచ్చిందో ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఒకటే కాదు, ఒక ప్రత్యేకంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన ఒక డాక్టర్. ఇవాళ ఏదైతే మాట్లాడుతున్నారో ఒక డాక్టరే ఆ రోజు ఆ జీవో ఇచ్చారు. అంటే డాక్టర్ గుర్తించిన ఆర్ఎంపీ డాక్టర్లని ఒక ముఖ్యమంత్రిగానే కాదు ఒక డాక్టర్గా కూడా గుర్తించారు. ఇప్పుడు డాక్టర్లు ఏమని చెప్తున్నారు, వీళ్ళకి వద్దని చెప్తున్నారు. మరి వాళ్ళు కూడా డాక్టరు, ప్రజాప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి. మరి ఎందుకు ఆయన గుర్తించాడు, వీళ్ళు ఎందుకు వద్దంటున్నారు? ఇది మన లాజిక్ అర్థం చేసుకోవాల్సింది. అంటే ఆ డాక్టర్కు ఆ డాక్టర్ ఉన్న ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు లేకుంటే భారతదేశం లాంటి వెనుకబడిన దేశంలో ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడం అసాధ్యం అని తెలుసు. కాబట్టి ఆయన దిగొచ్చి ఆ నిర్ణయం తీసుకొని ఆ రోజు జీవో ఇచ్చాడు. ఆ విషయాలు ఆయనకు అర్థం చేసి చెప్పాం. ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ జీవోలు వచ్చాయి. కానీ తర్వాత ముఖ్యమంత్రులు ఎందుకు ఆలోచించట్లేదు? కానీ మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంలో పెడుతున్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం రాజకీయాలు చేయడం కాదు. ఇంతకుముందు ప్రకాష్ గారు చెప్పారు కేసీఆర్ కూడా పెట్టాడని, మేము కూడా రాసామని. ఇప్పుడు కాంగ్రెస్ కూడా పెట్టారు, రాశారు. ఇటువంటి ప్రణాళికలు అన్ని పార్టీలు కూడా పెడుతున్నారు. పెట్టడం కాదు, ఆచరణలో ఎవరు అమలు చేస్తున్నారని కావాలి. ఆచరణలో అమలు చేయాలంటే కరోనా పట్టినట్టుగా వాళ్ళకు భయం వాతావరణం రావాలి. వీళ్ళని కాదు అంటే మా మనుగడకే ప్రమాదమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించాలి. అది సృష్టించాలంటే మనం ఐక్యంగా ఉద్యమాలు, పోరాటాలు అనేక పద్ధతుల్లో నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చెప్పాం. ఎందుకంటే చాలా సందర్భాలు 1-2 ఉదాహరణలు కూడా మీకు చెప్తా. ఎందుకంటే వెంకరెడ్డి గారికి ఒక చిన్న సలహా ఇచ్చాం. ఒకరోజు సలహా ఇచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పల్స్ పోలియోకి సంబంధించిన కార్యక్రమం ఉంది కదా, ఇందులో మా ఆర్ఎంపీ డాక్టర్లు ఎందుకు అమలు చేయకూడదు, ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పేసి DMHO దగ్గరికి పోయి ఖచ్చితంగా ఒక ప్రత్యేక మెమోరాండం ఇస్తే ఆ మెమోరాండం ద్వారా అప్పటికప్పుడు DMHO గారు ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి ఇందులో ఈ కార్యక్రమంలో అని చెప్పారు. అంటే అది ఒక మనకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. అదే DMHO వాళ్ళు ఇవాళ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నారు. అంటే ఆ రోజు ఎందుకు మనం ఇన్వాల్వ్ చేయమన్నారు, ఈ రోజు ఎందుకు దాడులు చేస్తున్నారు, అంటే ఆ రోజు మనం ఎందుకు గుర్తించారు, ఇప్పుడు ఎందుకు వాళ్ళు దాడులు చేస్తున్నారు ఇది ప్రశ్నించుకోవాలి. అంటే మనం గట్టిగా మాట్లాడిన నాడు ఒక రూపంలో ఉంటుంది, మాట్లాడకపోతే ఒక రూపంలో ఉంటుంది, మన అవసరం ఉంటే ఒక రూపంలో ఉంటుంది, మన అవసరం లేదో అని భావిస్తే మరో రూపంలో ఉంటుంది. అంటే ఒక బైరవీ పద్ధతుల్లో రాజకీయాలు నడుపుతున్నటువంటి ఒక దుర్మార్గమైన సంస్కృతి కొనసాగుతున్నది. దాని నుంచి బయటపడాలంటే పోరాటం ద్వారా మంచిది చెడేది అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు న్యూట్రిషన్ గురించి చెప్తున్నాడు, ఆహారానికి సంబంధించి అసలు ఆహారం విషయంలో కానీ, ఆహారాన్ని అందించిన విషయంలో కానీ, ప్రజల ఆరోగ్య విషయంలో కానీ, ఎందుకంటే అనాదిగా మనిషి పుట్టినాడే పక్కనే వైద్యులు పుట్టాడు. ఎందుకంటే దానికి ఏమైనా సమస్యలు వస్తే దానికి పరిష్కారానికి పక్కన వైద్యులు ఉన్నారు. సలహా ఇచ్చేవాడు, సలహా ఇచ్చేవాడే వైద్యం నుంచి మొదలైంది, వైద్యం అక్కడి నుంచి మొదలైన వైద్యం. కాబట్టి ఆరోగ్యం పుట్టింది మానవ జాతి మొదటి నుంచే ఉంది. హైదరాబాద్ లో హలో ఆర్ఎంపీ చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. అది ముఖ్యమంత్రి గారు వస్తే విజయోత్సవ సభ, లేకపోతే అది గ్రామీణ వైద్యుల వృత్తి పరిరక్షణ సభ అవుతుంది. అది ఉమ్మడి వేదిక ద్వారా అన్ని సంఘాలను కలుపుకొని పోతున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తుంది. మనం నియమిస్తున్నాం.
ఇది రాష్ట్ర కమిటీలో తీర్మానం కూడా అయింది. ఈ విషయంలో అందరూ తెలియాలని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగదీష్ గారు నియమించినాము. చాలా థ్యాంక్ యూ, కంగ్రాట్స్. అయితే నేను గవర్నమెంట్ డాక్టర్ నేషనల్ ఫార్మర్ మీద 13 years పనిచేసిన ప్రైవేట్ ప్యానల్లో ఉన్నారు. రీసెంట్గా రిజైన్ చేసి ఒక 100 మెట్రోస్ చేసి నార్త్ ఇండియాలో హాస్పిటల్స్ పెట్టుకున్నారు. పేద ప్రజలు కట్టడి ఆలోచన మన వెంకటరెడ్డి గారు మర్చిపోయాడు. ఒక 30 years తర్వాత ఎన్ని కలిసారు మీరు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోకాపేట జరుగుతున్నందుకు కోకాపేట పరిసర ప్రాంతాల రాష్ట్ర నాయకులు అది చాలా ఇంతమందిని గ్యాదర్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన మరి మీ గ్రామీణ వైద్యుడు జాఫర్ గారి శ్రమ కూడా ఇలా చాలా ఉంది. అయితే ఆర్ఎంపీ ఐక్యత